హాయ్ హలో గైస్ వెల్కమ్ టు విష్ణు వన్ మ్యాన్ రివ్యూస్. సో మా ఇంటి బంగారం ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. కాకపోతే అది నిన్న రిలీజ్ అయింది, కొంచెం నేను బిజీగా ఉన్నాను. సో ఈ రోజు మనం అయితే దాని ట్రైలర్ రియాక్షన్ అయితే చేసేద్దాం. ఆల్మోస్ట్ సమంత గారి సింగిల్ ఓరియంటెడ్ గా సినిమాలు వచ్చి చాలా ఏళ్ళు అయింది. ముందుగా యశోద వచ్చింది, దాని తర్వాత శాకుంతల మూవీ వచ్చింది. ఆ రెండు కూడా నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు, డిసప్పాయింట్ చేసినాయి. బట్ మా ఇంటి బంగారం టీజర్ నేను చూసాను, చాలా బాగా అనిపించింది. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైలర్ ఆల్సో. అండ్ థియేటర్కి పోతామంటే ఎస్ సపోజ్ నేను పోతాను, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ సమంత గారు. అండ్ యా హిట్ అవ్వాలని కోరుకున్నాం. చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు కాబట్టి ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, దాని తర్వాత రియాక్షన్ అయితే చేద్దాం. లెట్స్ వాచ్ ద ట్రైలర్. నిన్నేడనో చూసినట్టున్నదే. నీ పేరేమే? నీదే ఊరు? నేనెవరో నీకు తెలుసా? అసలు నేనెవరో నీకు తెలుసా? 2 ఏండ్ల నుంచి ఇంట్లో వాళ్ళు పిలుస్తారేమో అని పాపమైన ఎంత ఎదురు చూశాడో తెలుసా? మీరేంటి పూజలయ్యి వచ్చా వచ్చా సైడోళ్ళు? మీరు ఎంతమంది? ఏదో దొంగను పట్టుకొని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. బొట్టు పెట్టమ్మా. నాకు కాదు, తులసికి. తిను అనసూయ, మా చిన్న కోడలు, మా ఇంటి బంగారం. తనతో నీ కాంపిటీషన్ వద్దు తల్లి. శ్రీముఖి గారు, ఒక కోడలికి ఎన్ని లక్షణాలు ఉండాలి? ఉత్తమ మహిళలాగా అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి. కానీ నాకు ఇదేమీ రావే. ఒక్కటైతే నాకు ఉండండి, నా ప్రాణం అడ్డు పెట్టైనా నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటా. లెట్స్ కమ్ ఆన్. అదేంటి వాడితో అలా మాట్లాడేశావు? హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. అట్లానే ఉన్నావు. మనమేందో మనకి తెలుసు, కానీ ప్రపంచానికి ఏం కావాలో అదే చూపిస్తాం. మరి పాత లైఫ్ గురించి మీ ఫ్యామిలీకి చెప్పే ఉంటావు కదా? చెప్పావు కదా? ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో అబ్బా. చట్నీ. సో ఎస్ ఇప్పుడే చూడడం జరిగింది మా ఇంటి బంగారం ట్రైలర్. యా బాగుంది, చాలా బాగుంది. అంటే కామెడీ ఉంది, ఫన్ ఉంది, యాక్షన్ ఉంది, అండ్ చాలా చాలా ఉంది సినిమాలో, దాచిపెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ యా సమంత గారు నాకు తెలిసి పాప్ అయి ఉండంటారు బ్యాక్గ్రౌండ్ లో, ఆల్రెడీ ఎనీ గ్యాంగ్స్టర్. అండ్ యా ఒక గ్యాంగ్ అయితే తిరుగుతూ ఉంటుంది సమంత గారి చుట్టూ. మేబీ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఇష్యూ వస్తుంది. సో షీఈస్ నాట్ ఉమెన్ టైప్ ఆఫ్ యూనో కిచెన్ టైప్ ఆఫ్ ఉమెన్. మేబీ షీ సంథింగ్ బిగర్ దెన్ దట్. అండ్ దాని నుంచి వాళ్ళ అదే ఆ గ్యాంగ్స్టర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా కాపాడుకుంటారు అనే సినిమా. యా ఇదేదో చూసినట్టు అనిపిస్తుంది, బట్ నాకేం గుర్తురావట్లేదు. యా పెద్దగా ఏమి చూపించలేదు, దాచేశారు, చాలా దాచేశారు. అండ్ సమంత గారి ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంది, అది కూడా చూపించలేదు. ఏం చేసేవారు చూపించలేదు, మొత్తం అంతా ఇంట్లో అండ్ సమ్ ఫారెస్ట్ లో ఫైట్స్ చూపిస్తున్నారు. యా కొన్ని కొన్ని కామెడీ సీన్స్ బాగా పడ్డాయి. అండ్ నాకు నచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది. యా బీజం కూడా బాగానే ఉన్నది. అండ్ ఎస్ ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి హిట్ ఇన్ థియేటర్స్ అని నాకు అనిపిస్తుంది. జూన్ 19th, జూన్ 19th రిలీజ్ అవుతా ఉంది. యాక్చువల్లీ మే 31st అనుకున్నారు, బట్ జూన్ 19th పోస్ట్పోన్ చేశారు. అఫ్కోర్స్ బెస్ట్, ఎందుకంటే రిలీజ్ అవుతుంది కాబట్టి. బాగుంది,
చాలా బాగుంది. యా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేనైతే థియేటర్కి పోతా. బాగుంది. ట్రైలర్ బాగుంది. కామెడీ సీన్స్ చాలా బాగా పడతాయేమో అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. స్టంట్ మ్యాన్స్ చాలా బాగా చేశారు. అండ్ యా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ చాలా చాలా బాగున్నాయి. చాలా బాగుంది యాక్షన్ సీక్వెన్స్. వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు అండ్ ఆల్సో పెద్ది కూడా పెద్ది హిట్ అవ్వాలని కోరుకుందాం. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫింగర్స్ ఆల్సో క్రాస్. అండ్ ఈ సినిమా కూడా హిట్ అయిపోతే చాలా మంచిది. అండ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తాయి తెలుగు టీఎఫ్ఐకి. మీలో ఎవరైనా మా ఇంటి బంగారం ట్రైలర్ చూసింటే మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసేయండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మమ్మల్ని కలుస్తాను. అంతే టేక్ కేర్, బాయ్.